ఈరోజు నేను మీతో దేవదూతలు అభినందనలు అంటే మనకి ఒకప్పుడు ఉత్తరాలు ఉండే తెలుసా. నేను ఉభయకోసలు ఊపరి నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నువ్వు అక్కడ బాగా ఉన్నావని నమ్ముచున్నాను. నేను 20వ తారీఖుని బయలుదేరి వస్తాను, నేను వస్తువులో అన్ని సిద్ధం చేసి ఉంచు అని ఒక 10-15 రోజులు 20 రోజుల ముందు ఒక ఉత్తరం రాసేసేవారు. ఆ ఉత్తరంలో ఏంటి, నేను వస్తున్నాను అని చెప్తున్నాడు. రెండోది ఏంటంటే నువ్వు అన్ని సిద్ధం చేసి ఉంచు. మూడోది ఏంటంటే నేను వచ్చినప్పుడు అందరితో మాట్లాడే విధానం నాకు ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు ఈ క్రిస్మస్ లో చాలా మందిని చూస్తాం, మనం మరియని చూస్తాం, యేసేపుని చూస్తాం, అలాగే దేవాదేవుడు మనకి ఇచ్చిన అద్వితీయ కుమారుడిని చూస్తాం, గొల్లాలని చూస్తాం, అందరినీ చూస్తాం. వీళ్ళకంటే ప్రాముఖ్యమైన మనుషులుగా ముందు ఆ సందేశాన్ని తీసుకొచ్చింది దేవదూతలు. హల్లెలూయా. ఆ దేవదూతలు మీకు అభినందనలు చెబుతూ ఉన్నారు. ఒక సందేశాన్ని రాత్రికాల సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో మీకు ఇస్తూ ఉన్నారు. నమ్మండి, ఆ సందేశము చాలా శక్తివంతమైన సందేశంగా మీ కుటుంబాల్లో మీ సంఘంలో ఉండబోతూ ఉంది. ఇది మీ యొక్క జీవితాల్లో నిలుచునుగాక. ఆకాశం భూమిని కలగజేశాడు, మనకు సందేశాన్ని ఇచ్చాడు. అలాగే పక్షుల్ని కలగజేశాడు, సముద్రాన్ని కలగజేశాడు. అన్ని కలగజేస్తూ మీకు ఇవన్నీ వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఒక సందేశాన్ని ఇచ్చాడు. అలాగే నేను మీకు వనాన్ని తయారు చేసిన వనంలో ఉండండి అని అవ్వాదముకు కూడా ఒక సందేశాన్ని, ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. తర్వాత వెళ్తే నోవాహుకి, బాబు ఇక్కడంతా దారుణంగా ఉంది, నేను మీకు ముందుగా చెబుతున్నాను, నువ్వు ముందు ఒక వాడను సిద్ధం చేయని ఒక సందేశాన్ని ఇచ్చారు. ఆ వాడలోకి నువ్వు నీ కుటుంబము వెళ్ళండి అని ఒక వాగ్దానాన్ని ఇచ్చి వాళ్ళని స్థిరపరిచారు. కొద్ది ముందుకు వెళితే అబ్రహాముకు దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. నువ్వు నీ ఇల్లును నీ ఊరును నీకు తెలిసిన వాళ్ళని వదిలిపెట్టేసి నేను ఏర్పరిచిన వాగ్దాన భూమికి వెళ్ళిపో, నేను నీకు నువ్వు నమ్మలేనంత జనాంగంగా నేను తయారు చేస్తానని ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అలాగా యాకోబుకి ఇచ్చాడు, యేసేపుకి ఇచ్చాడు. అట్లా ముందుకెళ్తే మోషేకు మరి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. బాబు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వీళ్ళు చాలా సంవత్సరాలుగా చాలా కృషించిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, దాస్యత్వంలో ఉన్నారు. నువ్వు వాళ్ళు విడిపించి నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళు అని ఒక సందేశాన్ని ఇచ్చాడు. అబ్బాయి నేను వెళ్ళన్నాడు, అయినా కుదరదు, నువ్వే వెళ్ళాలని చెప్పి మనోడిని తీసుకెళ్తే తిన్నంగా ఉండలేకపోతే ఆ వాగ్దానాన్ని అక్కడ దాపి నువ్వు పని చేయలే ఎక్కడ బొజ్జు అని చెప్పి బొజ్జు పెట్టేశాడు. తర్వాత మరలా యెహోషువకి కొన్ని వాగ్దానాలు ఇచ్చి యెహోషువని పంపించాడు. అలా బైబిల్లో ఎన్ని క్యారెక్టర్ తీసుకున్నా దేవుడు తన యొక్క స్వరం ద్వారా గాని తన దేవదూత ద్వారా గాని కొన్ని సందేశాలు పంపిస్తూ ఉంటాడు. మీకు కూడా చాలా సందేశాలు వచ్చి ఉంటాయి. ఉత్తరం అయిపోయిన తర్వాత టెలిగ్రామ్ వచ్చింది. ఇంతకుముందు టెలిగ్రామ్ అంటే భయం వేసేది. టెలిగ్రామ్ ఎందుకు చేసేవారు, ఎమర్జెన్సీలో ఉంటే చేసేవారు. ఇప్పుడు రోజుకి చాలా సందేశాలు, రోజు కాదనుకోండి సెకండ్కి చాలా సందేశాలు మనం వింటున్నాం, వదిలిపెట్టేస్తున్నాం. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు ఏర్పరిచిన సందేశం నీ జీవితాంతం నిలుచునుగాక. అట్టి మహాకృప దేవుడు నీకు దయచేయనుగాక. దేవదూతలు అభినందనలు అనే సందేశాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నారు. నేను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు. నీకు చాలా హ్యాపీగా ఒక గొప్ప క్రియను ఇస్తూ ఉన్నారు. దేవదూతలు ఇచ్చిన సందేశాల్లో 3 మాటలు మనం మాట్లాడుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ప్రభువా, ఆ సందేశం నా జీవితాన్ని బాగుపరుస్తుందా అంటే ఖచ్చితంగా బాగుపరుస్తుంది. ప్రభువా, ఆ సందేశంలో నాకు ప్రొవిజన్ ఉంటుందా, సదుపాయాలు ఉంటాయంటే ఖచ్చితంగా ఆ సదుపాయాలు నీ జీవితంలో ఉంటాయి. ప్రభువా, ఆ సందేశము నాకు వాగ్దానాన్ని ఇస్తుందా అంటే ఖచ్చితమైన వాగ్దానాలు ఇస్తుంది. ప్రభువా, ఆ సందేశము నా కుటుంబంలో శాంతి సమాధానాలు ఇస్తుందా అంటే ఖచ్చితమైన శాంతి సమాధానాలు మీరు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. నమ్మండి, ఈరోజు నీకిచ్చే ఆయన దేవదూతల ద్వారా నీకు పంపించే సందేశము బహు గొప్పది. ముందుగా ఒక మలాకి గ్రంథంలో 3వ అధ్యాయము
మొదటి వచనము చదవండి ఒకసారి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుతున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయముకు హఠాత్తుగా అండర్లైన్ చేసుకుని హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సందేశం నీకు హఠాత్తుగా వచ్చింది. హల్లెలూయా. సందేశం నీకు హఠాత్తుగా వచ్చింది. హఠాత్తుగా వచ్చే సందేశము నీ జీవితంలో ఏం చేస్తుందో చూద్దాం. మంచి చెడు కూడా మనకు వచ్చే వార్త చాలా స్పాంటేనియట్ గా ఉంటుంది, అంటే హఠాత్తుగానే ఉంటాయి. కొంతమంది అంటారు చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఏ వార్త అయినా మనకి హఠాత్తుగానే వస్తాయి, హఠాత్తుగానే. కానీ యేసుక్రీస్తు వారి వార్త హఠాత్తుగా రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏదైతే పత్రికలు చదివారో, ఏదైతే గ్రంథాల్లో చదివారో అది హఠాత్తుగా వచ్చింది కాదు. ఆయన 9వ అధ్యాయం 6వ వచనం యెషయా ప్రవక్త చెప్పినట్టుగా అప్పుడే చెప్పాడు. ఆయన ఏమని? మీకు ఒకడు వస్తాడు, వాడు చాలా బలవంతుడు. మీకు ఒకడు వస్తాడు, ఆయన చాలా ఆశ్చర్య కార్యాలు చేస్తారు. మీకు ఒకరు వస్తారు, ఆయన అద్భుత కార్యాలు చేస్తారు. మీకు ఒకరు వస్తారు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. మీకు ఒకరు వస్తారు, ఆయన సమాధానం ఇస్తాడు అని అప్పుడు చెప్పిన తర్వాత ఆయన ఎక్కడొస్తాడు అంటే బెత్లెహేము అనే ఊరిలో వస్తాడు. ఇవన్నీ చెబుతూ ఈ దూత అక్కడ ఉన్న కొంతమందికి కొన్ని సందేశాలు ఇస్తూ ఉంది. రాత్రికాల సమయంలో నీకు కూడా ఈ సందేశాలు నిత్య అవసరం అయిపోతాయి. హల్లెలూయా. నిత్య అవసరం. ప్రతిరోజు ప్రతి మనిషికి 2 రకాల పాపాలు ఉంటాయి. జన్మ పాపము, కర్మ పాపము. జన్మ పాపం అంటే మన పుట్టుకతోటే పాపం వల్ల వచ్చే పాపము. కర్మ పాపం అంటే మన జీవితంలో మనం చేసే పనుల వల్ల వచ్చే పాపము. యేసుక్రీస్తు వారు ఈ రెండింటిని తొలగించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో జన్మ పాపం లేదు, ఆయనలో కర్మ పాపము లేదు. కానీ మన జన్మ పాపాన్ని, మన కర్మ పాపాన్ని తీసివేయడానికి ఆ లోక రక్షకుడు, నిజ రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. గట్టిగా క్రీస్తు నేడు పుట్టెను. రోజున ఆ మలాకీ గ్రంథంలో చెప్తున్న మాట ఏంటంటే, ఆ దేవదూత నీకు ముందుగా వచ్చి వార్త చెబుతుంది. ఆ వార్త ఎటువంటి వార్త అంటే, నీ దారులు సరళం చేయడానికి ఒకరు వస్తూ ఉన్నారు. ఆయన నీకు అన్ని ఇస్తూ ఉంటాడు, అన్ని ఇస్తాడు అని. చూడండి, మొట్టమొదటిగా దేవదూత చెప్పిన సందేశం ఏంటంటే, నీకు సదుపాయాలు ఇచ్చేది యేసుక్రీస్తు. హల్లెలూయా. సదుపాయాలు అంటే అన్ని రకాలు. నీకు ఆరోగ్యం కలగజేసేది, నీకు ప్రొవిజన్ ఇచ్చేది, నీ కుటుంబంలో ఉన్న ప్రతి క్రియలను చక్కబరిచేది, నీ జీవితాన్ని నిలబెట్టేది, నీ జీవితంలో ఉన్న ప్రతి క్రియలను చక్కబరిచి నడిపించేది సదుపాయము. సదుపాయం అంటే అన్ని రకాలు ఇచ్చేది. ఆ దేవదూత చెబుతూ ఉన్నమాట నీకు సదుపాయాలు ఇచ్చే సందేశం. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలు ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. మరి వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటి యాచక ధర్మం జరిగించుచుండగా, యాచక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలో వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచూ ఉండగా, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా, జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడినా వాడాయను. జకర్యా అతను దేవుడి సేవ చేసుకునే ఒక యాజకుడు, దేవుడి సేవ చేసుకునే వ్యక్తి. అతనికి ఏమి లేదు, ఆశీర్వాదం లేదు, అతనికి ఏమి లేదు, తనకి
తన సంతానము సమృద్ధిగా వ్యాప్తి చెందే కృప లేదు. వాళ్ళ భార్య కూడా వచ్చిన తెగ కూడా సమృద్ధి కలిగిన తెగే, కానీ ఆవిడకి కూడా ఏం లేదు, గర్భఫలం లేదు, గుడ్రాలై ఉంది. తన వంతు వచ్చింది దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ధూపం వేయడానికి. ఆయన వంతు వచ్చినప్పుడు బయట అందరూ ప్రార్థిస్తూ ఉండగా ఆయన బాధతప్త హృదయంతో దేవుడికి ఏం చేస్తున్నాడు, ధూపం వేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవదూత సందేశముతో వచ్చి ఉంది ఆయన దగ్గరికి. వస్తే ఆయన తొందరపడి భయపడ్డాడట. చూడండి, అక్కడ ఉంటది మాట. జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. జకర్యాకు సదుపాయాలన్నీ ఉన్నాయి, కానీ ఒక సదుపాయం లేదు. ఏ సదుపాయం అది? తనకు బిడ్డలు లేరనే సదుపాయం. జకర్యాకు దేవుడు ధూపం వేసే గొప్ప క్రియ దొరికింది. జకర్యాకు అందరూ మంచిగా అనుకునే కృప దొరికింది. జకర్యాకు అందరితోని మంచిగా ఉండే ఆలోచనకరమైన క్రియలు దొరికినాయి. కానీ జకర్యాకు లేనిదేంటండి? తనకి కావలసిన సమృద్ధి లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మందికి మీ సదుపాయాలు సరిగా లేవేమో. నీ కుటుంబంలో కొన్ని క్రియలు నువ్వు బయటికి నవ్వుతూ ఉంటూ, బయటికి ఆనందంగా ఉంటూ, బయటకు క్షేమకరంగా ఉంటూ, బయటకు మంచి బట్టలు వేసుకుంటూ, బయటకు ఆ ప్లాస్టిక్ నవ్వుతూ ఉంటూ, లోపల దేవుడి క్రియలు కలిగి ఉండి కూడా ఆలోచన విధమైన ఆందోళనతో ఉన్నావేమో. దేవుడు నీతో చెబుతున్న మాట ఈరోజు, సకల సదుపాయాలు ఇచ్చేది నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు మంచి చీరలు, మంచి బట్టలు వేసుకొచ్చి ఉండవచ్చు, కానీ వాటి వెనక ఉన్న హృదయంలో ఒక వింత ఆలోచన, వింత బాధ ఉండొచ్చు. దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు. ఆ జకర్యాకు ఆ దూత చెప్పిన మాటే దేవుడు ఈ రోజున నీకు చెబుతున్నాడు. చూడండి, ఒక మాట అంటది. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు జకర్యా, నీ ప్రార్థన నాకు వినపడింది. నోరు తెరవలేదు ఆయన. నోరు తెరిచాడా? దేవుడి దగ్గర ఆయన చెప్పిన పని, దేవుడికి చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన హృదయంలో బాధ ఎవరు గ్రహించారు? దేవుడు గ్రహించారు. ఆయన హృదయంలో బాధ గ్రహించి ఒక దూతను పంపించాడు. ఆ దూత చెబుతూ ఉంది, జకర్యా డోంట్ ఫియర్, భయపడకు. హఠాత్తుగా ఆ జకర్యా ముందుకు దేవదూత వచ్చినప్పుడు వారికే కాదు, మనకు కూడా భయమేస్తుంది. భయమేదా? ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా చేయి పెట్టి నీ జీవితంలో గొప్ప క్రియలు జరుగును కాకంటే గుండె జల్లుమంటుంది నీకు. అది పరిశుద్ధాత్మ క్రియే. హల్లెలూయా. ఆ క్రియ జరిగినప్పుడు, ఆ క్రియ నీలో మొదలైనప్పుడు, నా జీవితంలో ఇది మంచి జరుగుద్ది అని నువ్వు అనుకున్నప్పుడు నీ గుండెల్లో ఒక్కసారిగా ఎప్పుడూ పొందలేనంత క్షేమకరమైన ఒక తుల్లింపు జరుగుద్ది. అదే భయము జకర్యాకు వచ్చి ఉంది అక్కడ. హల్లెలూయా. చూడండి, అప్పుడు అంటుంది, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కరును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చూడండి, డైరెక్ట్ గా ముసలోళ్ళు అయిపోయినండి, వాళ్ళు వృద్ధులు అయిపోయిన తర్వాత జకర్యాకు కావలసిన సదుపాయాలు దేవుడు దూత ద్వారా పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు కావలసిన సదుపాయాలు ఈ క్రిస్మస్ సందేశంలో నీ ఇంటికి ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు, నా ఇంటికి, నా కుటుంబానికి, నా క్రియలకు నీ సదుపాయాలు కావాలి. నా కుటుంబం ఇప్పటి వరకు కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. చూడండి, ఆయనకు బిడ్డనిస్తానంటే సరిపోతుంది, కానీ అలా అన్న దేవదూత అలా. చూడండి, చాలా పర్టికులర్ గా ఉంటది. నీ ప్రార్థన నాకు వినపడింది. ఎన్నో ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నామో చిన్న వాటికి. వినో, నీకు నీ జీవితంలో మహా సంతోషకరమైన వార్త అది జరగబోతూ ఉంది. హల్లెలూయా. అది వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ ఉండదు. దేవుని నామంలో చెబుతూ ఉన్నాను, ఆ ప్రార్థన ఆయనకు వినపడి ఉన్నది. ఆ దూత మాటలతో మాతో పలికిస్తున్న మాట, నీ కుటుంబంలో గొప్ప కార్యము జరగబోతుంది. నమ్మండి అంటాడు ఆయన. నీ భార్య ఎలిజబెత్కు నీ కుమారుణ్ణి కనెను. కానీ ఒక 4 వచనాల పైన
ఎలిజబెత్ గొడ్రాలైనందున పిల్లలు లేరని ఉంది. అర్థమైందా? ఒక దేవదూత మాటకు గొడ్రాలు అనే మాట చెరిగిపోయింది. హల్లెలూయా. ఈరోజు ఈ సువార్తమానం నీకే, కజ్జాకోరు అని నీకు ఇచ్చిన బిరుదు ఈ మాటతో పోతూ ఉంది. హల్లెలూయా. దుష్టుడు అనే మాట నీ జీవితంలో నీకు స్టాంపింగ్ వేసారేమో, ఇదిగో సువార్తమానం విను, నీ జీవితంలో అది చెరిపబడబోతుంది. హల్లెలూయా. నీకు కృప లేదు, నీ జీవితంలో మంచి జరగడం లేదు, నీ జీవితంలో ఏమీ ఉండడం లేదు, నువ్వు దురదృష్టవంతురాలవు, నువ్వు ఎందుకు పనికిరాని దానివి అని నిన్ను అంటూ ఉంటే సహోదరి సహోదరుడా, అది ఈ రోజున చెరపబడుతూ ఉంది. హల్లెలూయా. చెరపబడుతూ ఉంది. నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నువ్వు చేసే ఉద్యోగంలో ఆ దేవుడు నీ కుటుంబంలో నీకు చేయబోయేది చెబుతూ ఉన్నమాట. అన్ని సదుపాయాలు ఇచ్చే సందేశం ఇది. నమ్మండి, భయపడకని చెప్తున్నాడు. చూడు, దేవదూత ఎప్పుడు వచ్చినా చెప్పే మాట ఏంటో తెలుసా? భయపడద్దు. ఎందుకంటది అనుకోండి భయపడద్దని. ఆ దేవదూతను తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. మనం అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సూర్య చంద్రులను ఎవరు పుట్టించారు? చంద్రుడు చల్లగా ఉంటాడని, సూర్యుడు వేడిగా ఉంటాడని పుట్టించాడు కదా. నీకు అంత ధైర్యం ఉంటే పొద్దుట్లేకి సూర్యుని చూడగలదా? మరి అలా ఉంటుంది. మరి నువ్వు దేవుడు తయారు చేసిన సూర్యుడినే నువ్వు చూడలేకపోతున్నావు, దేవుడు పంపిన దేవదూతను చూస్తావేంటి? జకర్యా కూడా భయపడ్డాడు. ఈరోజు ఈ వాక్యం నువ్వు వింటూ నీ హృదయంలో ఒక భయం ఏర్పడితే నీకు కూడా చెప్పే మాట, భయపడకు. నీ కుటుంబంలో గొప్ప సువార్తమానం తీసుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఇంకా తర్వాత 19వ వచనంకి వెళ్ళండి. 19వ వచనంలో మళ్ళీ దేవదూత చెప్పుద్ది ఏమంటే, దూత నేను సుముఖమందు నిలిచి గబ్రియేలు దేవదూత మాట్లాడుతోంది. వల్ల నేను గబ్రియేలును. హల్లెలూయా. చూడండి, లెటర్ వేసినప్పుడు ఫ్రమ్ అడ్రస్ లేకుండా లెటర్ వేసాడు ఇంకా ఎవడేసాడో తెలియదు నీకు. ఆకాశ రావణ ఉత్తరం రాసేవారు తెలుసా? నీ మీద ఉన్న కసి అంతా బూతుల కింద రాసేసేవారు. ఇప్పుడు ఆ ఉత్తరం ఎవడేసాడో తెలీదు, ఎందుకేసాడో తెలీదు, కానీ నీకు ఆ ఉత్తరం పట్టుకుని 4-5 రోజులు నిద్రపోయేదాని కాదు. నిద్రపోయే కోసం లోపల అంటే ఏంటి? మీరు ఎలా ఉన్నారు? మీరు క్షేమమా? నేను క్షేమమే. దేవత అదే చెప్తుంది. బాబు జకర్యా, నువ్వు క్షేమమా? నేను క్షేమంగా ఉంచబోతున్నాను. హల్లెలూయా. నువ్వు క్షేమమా? నేను క్షేమంగా ఉంచబోతున్నాను. చూడండి, గబ్రియేలును నీతో మాట్లాడుటకు, ఈ సువర్తమానం నీకు తెలుపుటకు పంపబడి తిని. నువ్వు అనుకోవచ్చు, ఇన్నేళ్లుగా నా కుటుంబంలో జరగంది ఇప్పుడు జరిగిపోద్దా? నమ్మండి. హల్లెలూయా. మీకు ఈ మాట చెప్పడానికే మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నీకు ఈ మాట చెప్పడానికే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రతి పరిస్థితిలో సువర్తమానము తీసుకోబోతూ ఉన్నావు. అది చాలా గొప్పది. నీ వ్యాపారంలో అప్పులా గుర్తుపెట్టుకో, దేవుడు తుడిచివేయబోతున్నాడు. నీ కుటుంబంలో సమస్యలా దేవుడు తుడిచివేయబోతున్నాడు. చూసుకోండి, ఎన్నో ఏళ్ళ నుంచి నువ్వు ప్రేయర్కి వస్తూ ఉండొచ్చు, ఎన్నో ఏళ్ళ నుంచి దేవుణ్ణి నువ్వు ఆరాధించు ఉండవచ్చు. జకర్యాలాగే నీకు టైం వచ్చింది అనుకుంటే నీకు టైం రాకపోయి ఉండొచ్చు, కానీ జకర్యాకు దేవుడికి ధూపం వేసే టైం వచ్చింది. హల్లెలూయా. ఆ క్షణాన దేవదూత జకర్యాతో మాట్లాడింది. జకర్యా, డోంట్ ఫియర్, ఐ విల్ ప్రొవైడ్ ఆల్ ప్రొవిజన్స్ టు యూ. హల్లెలూయా. నీకు అన్ని ఇస్తున్నాను నేను. నీకు విషయం తెలుసా? నీ భార్యకు కుమారుణ్ణి ఇస్తున్నాను. ఇప్పుడున్న సిటీ స్కాన్ కూడా చెప్పలు అలా చెప్పాడు. ఏమని? ఖచ్చితంగా ఏమిస్తున్నాను అంటాడు? నీ భార్యకు మగ పిల్లోడిని ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా మంది, అయ్యగారు నాకు ఎవరు పుట్టేలాగా, మగ పిల్లడు పుట్టేలాగా ప్రార్థన చేయండి అని. మగ పిల్లడు పుట్టి ప్రార్థన ఒకటి, ఆడపిల్లవాడు పుట్టే ప్రార్థన ఒకటి, అసలు పుట్టకుండా ప్రార్థన ఒకటి ఉంటదండి. ఉండదు. ఆశీర్వాద ప్రార్థన ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాద ప్రార్థన. చెడుకు ప్రార్థన ఉండదు, మంచిగా ప్రార్థన ఉంటది. అసలు ప్రార్థన అంటేనే మంచి. హల్లెలూయా. ప్రార్థన అంటేనే మంచి జరిగేది. ప్రార్థన అంటేనే దీవించబడేది. ప్రార్థన అంటేనే నిలబెట్టబడేది. ప్రార్థన అంటేనే ఆ దేవుడి మహాకృప నీకు తోడుగా ఉంచేది. అది మీరు చెడును ఆలోచించి ప్రార్థన చేయమాకండి.
ఇక అదే దూత 26వ వచనంలో ఇంకో మాట ఉంటుంది. అదే గబ్రియేలు దూత చూడండి, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత ఎక్కడికి వచ్చిందట? లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అప్పుడు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని ఉంటుండగా దూత, మరియా దేవుని వలన నీవు కృప పొందుతూ మరలా మాట్లాడుతోంది. మరలా అంటే ముందుగా యేసేపుని ఏర్పరిచారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత కరెక్ట్ షెడ్యూల్ ఉంటుందండి దేవుడి దూత. దేవుడు మనకు పంపించేవన్నీ కూడా కరెక్ట్ షెడ్యూల్స్ ఉంటాయి. నీ జీవితం మెట్లు ముందు పై మెట్లు కట్టకూడదు. ఎక్కడ కట్టాలా? పునాది నుంచే కట్టాలా. ఫస్ట్ స్లాబ్ వేసేస్తారా? వేస్తారు, కలలో ఉండదు, అది బయటికి కళ్ళు తెరిచినట్టు కూలిపోతుంది. మీరందరూ ఎలా అంటే గాల్లో మేళ్ళ కడతారు, గాల్లో మేళ్ళలో పునాది ఎక్కడుందంటే వర్షం వచ్చినప్పుడు ఎగిరిపోయింది. ఆయన చూడండి ఎంత. మళ్ళీ నేను గబ్రియేలు దూతను నజరేతుకు వెళ్తూ ఉన్నాను. నజరేతులో మరియ ఉంది. ఆ మరియ ఒక పురుషునికి, ఇంకా పురుషుని పేరు చెప్పలే, అక్కడ చెప్పలే. అంటే ఆ దూత సందేశం ముందు ఎక్కడికి పంపించింది? మరియ దగ్గరికి పంపించింది. హల్లెలూయా. అప్పుడు యేసేపు అంత ఇంపార్టెంట్ కాదు. అప్పుడు వాళ్ళు వెళ్ళే పొజిషన్, ప్లేస్ ఇంపార్టెంట్ కాదు. ఆవిడకి ఇంపార్టెంట్ ఎవరంటే ఎవరు పాపం లేకుండా ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న చాలా మందికి ఏం ఇంపార్టెంట్ అంటే దేవుడికి దయాప్రాప్తురాలైన వాళ్ళు. హల్లెలూయా. దయాప్రాప్తురాలంటే పాపం లేకుండా దయా కరుణ కలిగించిన మనుష్యులు. ఈరోజు నువ్వు అలా ఉన్నావో లేదో చూసుకో. నీ దగ్గరికి ఒకవేళ అలా ఉంటే ఆ దూత నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? దయాప్రాప్తురాలా నీకు శుభం, నీకు శుభం అంటే చూడండి. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఒకసారి చదవండి మాట. నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అప్పుడు ఆవిడకి భయం వేస్తుంది. ఆవిడ అసలు మామూలుగానే అప్పటి వరకు పాపం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఆడుకోవచ్చు, అప్పటి వరకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చిన్న చిన్న సంతోషకరమైన విషయాలు పంచుకోవచ్చు, వాళ్ళ మదర్ ఫాదర్ తో ఉండొచ్చు. సడన్ గా హఠాత్తుగా వచ్చి ఆ దూత, అమ్మా నీకు శుభం అందనుకో, ఎలా ఉంటది? మీ ఇంటి దగ్గర పిల్లలందరూ పాపం కాలేజీకి వెళ్ళి పిల్లలందరూ ఉంటారు. వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్ గా మా కారు ఆపి నీకు శుభం కలుగును కాక కాలేజీకి వెళ్దా పిల్ల ఇంటికి వెళ్ళిపోద్ది. ఎందుకు శుభం అంటే ఏ శుభమో తెల్లం, ఎందుకు శుభం చెప్పారో తెలియదు. 5 ఉంటే నాకెందుకు శుభం చెప్పారో తెలియదు. అసలు శుభానికి నేను అర్హురాల్లో తెలియదు. కానీ ఆ దూత క్లియర్ కట్ గా చెప్పింది ఏమని? దయాప్రాప్తురాలా నీకు శుభం. హల్లెలూయా. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఎవరిని అంటుందండి దూత? పాపము లేని వ్యక్తిని, పాపం అంటే తెలియని వ్యక్తిని, ఎదుటి వ్యక్తులకు దయ చూపించే వాళ్ళని, ఎదుటి వ్యక్తులకు కరుణ చూపించే వాళ్ళని, ఎదుటి వ్యక్తులకు ఆమె యొక్క క్రియలను కనపరిచి దేవుడి క్రియలను ఆమెలో చూపించే వారిని దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెబుతారు. ఇదిగో నీవు గర్భము ధరించి, దూత మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదావు. రెండోసారి మరలా పేరు కూడా ఎవరు డిసైడ్ చేశారు? దూతే. ముందు పేరు ఎవరు డిసైడ్ చేశారు? దూతే. దేవుడి దగ్గర నుంచి పట్టుకొచ్చారు పేరు. ఇప్పుడు పాస్టర్ గారు మీరు మా పాపకి మా అమ్మాయికి పేరు పెట్టాలి, మీరు పెట్టిన పేరు ఫిక్స్ అంతే అంటారు. వచ్చి పేరు నా మీద ఉండాలండి, చివరికి ఆ రావాలండి. ఫస్ట్ నాకు చివరికి ఆ మధ్యలో నువ్వు పెట్టేసి ఆయన ఎందుకు పేరు 4 గంట పేరు బాగుందా? చాలా గొప్పగా ఉంటారు మనుషులు. పాస్టర్ గారు మా అబ్బాయికి అన్నం ముట్టిస్తున్నాం మీరు రావాలంతే. పాపం ఆయన వస్తారు బాబు, వస్తే అక్కడ గోళ్ళు ఎడతారు అక్కడ షాకు, గన్నం, బైబిల్, డబ్బులు ముందుకి, మళ్ళీ ఏంటి బంగారం ముందుకి, డబ్బులు ముందుకి,
పుస్తకం ముందుకి, పెన్న బాగా ముందుకి, కత్తిపెట్టలే ఉంటాయి, ఇలా ఎక్కడ పడతాయి. దేవుడు నీకు ఒక సందేశాన్ని ఇస్తాడు. ఆ సందేశం ఏదై ఉండాలంటే ఆయన నిర్ణయించినదై ఉండాలి. హల్లెలూయా. ఆయన ఒక దూతను పంపి, ఒక దూత ఒక మనిషికి యేసేపు అని పేరు పెట్టాడు, ఒక దూత ఇంకో మనిషికి యేసు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఇది దూత ఇచ్చిన సదుపాయం. ఈ రోజున నీ కుటుంబంలో కూడా ఆ సదుపాయము అదే దూత ఇవ్వబోతూ ఉంది. ఇక రెండవది వాగ్దాన సందేశం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఎక్కువ దూరం వెళ్ళొద్దు మనం అసలు. చూడండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అక్కడో పేరు చెప్పాడు, ఇక్కడో పేరు చెప్పాడు. అక్కడ యేసు, ఇక్కడ క్రీస్తు. ఒకసారి వెనక్కి తీద్దాం. యేసు అంటే అర్థం ఏంటి మీకు తెలుసా? యేసు అంటే బాబాయ్ చప్పట్లు కొట్టండి. అంత గొప్పగా చెప్పారు. నిజమే, అంత స్లోగా చెప్తారు ఏంటి? గట్టి చెప్పండి. యేసు అనగా క్రీస్తు అనగా హల్లెలూయా. గుర్తుండాలి మనకు లోపల. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. అక్కడ రక్షకుడు అని చెప్పి ఇక్కడ అభిషిక్తుడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకో తెలుసా? ఇక్కడ వాళ్ళు గొర్రెల కాపర్లు చాలా దారుణమైన మనుషులు. వాళ్ళు ఎవరు పట్టించుకోలేని మనుషులు, ఎవరికి ఇబ్బందులు చేయలేని మనుషులు. ఇక్కడ చూడండి, అక్కడ మరియకు దయాప్రాప్తురాలా అని చెప్పింది. ఇక్కడ ఏమీ తెలియని మనుషులకు వెళ్ళి ఇదిగో రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఇది వాగ్దాన సందేశం. మీ ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ ఇంటికి వెళ్ళి, ఇంటి దగ్గర ఉంటారు కదా, వచ్చారు అందరూ, ఇంటి దగ్గర ఉన్నారు, ఇంకా ఇంటి దగ్గర ఇంకా ఉన్నారన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వాళ్ళకి వెళ్ళి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును. ఏంటంటే ఈ రోజు నాకు వాగ్దాన సందేశం ఒకటి వచ్చి ఉన్నది. ఆయన ప్రభు అయిన క్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు, మన కొరకే పుట్టి ఉన్నాడు. చూడండి, ఇక్కడ కూడా ఒక మాట చెప్పుద్ది. అయితే దూత వీళ్ళెందుకు భయపడతారు చూడండి. కొద్ది ముందుకు వెళ్ళండి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు కన్నీళ్ళు వచ్చినప్పుడు నీకు భయమేస్తుంది. ఖచ్చితంగా భయమేస్తుంది. దాన్ని చూసి భయపడమాకండి. దేవుని మహాకృప ఉంటుంది దాని వెనక. హల్లెలూయా. అది మిక్కిలి భయపడ్డారట. భయపడిన తర్వాత దూత చెప్తుంది, ఇదిగో భయపడకండి బాబు, భయపడకండి. అలా చాలా సార్లు గొర్రెలు కాచినప్పుడు పిడుగులు ఇప్పుడు ఉంటాయి. చాలా సార్లు గొర్రెలు కాసినప్పుడు పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు వచ్చి ఉంటాయి. పెద్ద అక్కడ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి, ఫైర్ యాక్సిడెంట్స్. అలా నిప్పులు అంటించుకుంటున్నప్పుడు అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది? వాళ్ళ యొక్క వాగ్దానపు వెలుగు ఎప్పుడు చూడలేదు. హల్లెలూయా. నువ్వు కూడా నీ జీవితంలో ఈ రోజు మొదలుకొని అలాంటి వెలుగు చూచుదువుగాక. అలాంటి వెలుగు మన ఇంట్లో మంచి జరుగుతున్నప్పుడు, మన ఇంట్లో ఏదైనా గొప్ప కార్యం జరుగుతున్నప్పుడు మనకి సర్వసాధారణంగా ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అయ్య బాబు ఏమైపోతామో, ఏమి అవ్వం. హల్లెలూయా. ఏమి అవ్వం ఆయన ఉంటే. హల్లెలూయా. ఆయన ఉంటే ఏమి అవ్వం. వాళ్ళు కూడా అదే. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియచేయుచు ఉన్నాను. మీకే కాదు, ప్రజలందరికీ. యేసుక్రీస్తు వారు పుట్టడం అంటే ప్రజలందరికీ సంతోషమే. మీకు తెలుసు, ఎవరికీ లేని ఒకే ఒక క్యారెక్టరిస్టిక్స్ యేసుక్రీస్తు గారికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేంటో తెలుసా? ఒక మనిషిని ఏది అడగకుండా అన్ని ఇచ్చే క్యారెక్టరిస్టిక్స్. హల్లెలూయా. ఈ రోజు నీకు కూడా అదే క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ లక్షణం నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ లక్షణం ఏంటంటే ప్రభు అయిన క్రీస్తు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. భయపడకండి. నీ కుటుంబ అవసరాల్లో వచ్చిన విధానాలను బట్టి భయపడకండి. నీ కుటుంబంలో కోల్పోయిన మనుషులను బట్టి భయపడకండి. నీ కుటుంబంలో పాడైపోతున్న పరిస్థితులను బట్టి భయపడకండి. ఇదిగో
మీకు సువార్తమానమును ఇస్తూ ఉన్నాను. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు. ఇంకో మాట ఉంటుంది చూడండి, కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే అది ఏంటి ప్రభు అని అడుగుతారు. కిందకి వెళ్ళండి, కిందకి 14వ వచనం దగ్గరికి వెళ్ళండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరు చేస్తున్నారా మాట? దోతలు. పోస్ట్ మ్యాన్ వచ్చి నీ దగ్గరికి లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చి. కానీ ఒకనొక టైంలో పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి రాదనుకో, పోస్ట్ మ్యాన్ చదువుతాడు చాలా గొప్పగా. ఏమని తెలుసా? అమ్మా నీ అబ్బాయి రాశాడు తెలుసా? మా అబ్బాయి బాబా దాదా కూర్చో కూర్చో. ఏం రాశాడు? కూర్చో, నువ్వు కూర్చో. అది కదమ్మా, నువ్వు ఏం రాశాడో చెప్ప. మజ్జిగట్టనా? మజ్జిగ లేదు లేదు, చల్లగా భోజనం చేసి వెళ్ళి భోజనం కోడిగుడ్డ అది ఏ పని అంటే ఎంత ఆనందం వస్తుందో చూడండి ఓ తల్లికి. ఆ రోజుల్లో, ఏ రోజులు? ఆ రోజుల్లో. ఈ రోజుల్లో నెల అయినా సరే ఫోన్ చేయట్లేదు వీడు. ఈ పెద్ద బిజీ అయిపోయాడు వీడు. సంతోషకరమైన సువర్తమానం తల్లిదండ్రులకు అందచేయని కొడుకులు ఈ క్షణమే మార్చబడును గాక, మార్చబడును గాక. హల్లెలూయా. వీడు కూడా అసలు వీడితే ఫోన్ చేసి ఏం చెప్తాడో తెలుసు. ఇప్పుడు ఉన్నవాడైతే ఎన్ని రోజులంట ఏంటది ఉంటదా? ఆ రోజులే బాగుండే. హల్లెలూయా. క్రీస్తు రోజులే బాగుండే. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, కానీ మీరు ఆయనలో లేరు కాబట్టి ఈ రోజులు కూడా అలాగే ఉండును గాక. మీరు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ఇప్పుడు కూడా ఆయన ఎక్కడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అప్పుడు కూర్చుని చదువుతున్నప్పుడు బాబా ఆయన ఫస్ట్ ఏమని అడుగు తెలిసివే? ఎలా ఉన్నాడంట మావాడు? ఎలా ఉన్నాడు మావాడు? ఫస్ట్ అడిగేదండి మీ వాడు చాలా బాగున్నాడట. పోన్లే ఇప్పుడు చదువు. తర్వాత మరలా మావాడు బాగున్నాడా? బాబా. తర్వాత నువ్వు ఎలా? నేను బాగున్నాడు చెప్పేస్తారంట. పోస్ట్ మ్యాన్ మీ అమ్మ ఆనందం చెప్తారా? ఈవిడ అనుకుంటుంది లోపల ఏమని, ఇదిగో మీ వాడు బాగున్నాడట, నువ్వు బాగున్నాడు, నేను బాగున్నాను. ఇదిగో మీ వాడు నెక్స్ట్ మంత్ లో డబ్బులు పంపించాడట. పోన్లే అప్పులన్నీ తీరిపోతాయి. పోన్లే అప్పులన్నీ తీరిపోతాయి. బాబా ఎప్పుడు వస్తాడంట? ఇదిగో శనివారం వచ్చేస్తాడా? అయితే ఎండి చేపలు అన్ని కొని ఉంచాలి. అంటే మీరు అనుకున్న సర్వసాధారణమైన మాటలు ఇవి, సర్వసాధారణమైన మాటలు. అయ్యి బాబే మా వాడు వస్తున్నట ఇల్లు అంతా శుభ్రం చేయాలా, మా వాడు వస్తున్నట ఇంట్లో అన్ని కూడా సరిగా చూసుకోవాలా, మా వాడు వస్తున్నట ఆడి బెడ్ సరిగా ఉంచాలి, మా వాడు వస్తున్నట ఆడి గిన్నె సరిగా పెట్టుకోవాలి, మా వాడు వస్తున్నట అన్ని బాగుండాలా. మరి యేసుక్రీస్తు వస్తున్నాడు ఇంటికి. ఇప్పుడు ఈ క్షణం యేసుక్రీస్తు వస్తున్నాడు ఇంటికి. నువ్వు కన్న కొడుకు కాదు, మనను కన్న తండ్రి పంపిన కొడుకు ఈ లోకానికి వచ్చి మనకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని నేను బాగు చేస్తానని. మన హృదయం ఎంత శుద్ధిగా ఉంచుకోవాలా? మన హృదయం ఎంత శుద్ధిగా ఉంచుకోవాలి? ఇస్ ద లార్డ్. హల్లెలూయా. ఒకరి దగ్గర ఒకలాగా, ఒకరి మాటలు ఒకలాగా, ఒకరి ఆలోచనలు ఒకలాగా, ఒకరి పరిస్థితులు ఒకలాగా ఉండే మీ యొక్క జీవితాలు, మీ మనస్సులు దేవుని నామములో మార్చబడును గాక. ఆయన అంటున్నాడు చూడండి, ఇక్కడ ఇంకో మాట అంటాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి, ఒక బిడ్డ ఒక తల్లికి పుడితే ఆయన ఆ వంశం కోసం, అర్థమైందా? అతని లెగసీని తీసుకెళ్ళాలి. లెగసీ అంటే తనకు వచ్చిన ప్రతి పారంపర్యను ఇవ్వడం కోసం. అలాగే ఒక కుటుంబం కూడా అలాగే వెళ్తుంది. కానీ యేసుక్రీస్తు ఎవరి కోసం పుట్టాడని చెప్పింది దేవత? మన కొరకే, మన కొరకే. నీ కొరకు ఏర్పరిచింది ఏదైనా నీతో ఉంటుందా అసలు? ఇప్పుడు చీర కొనుక్కున్నావు, 15 సంవత్సరాలు ఉంటుందా? 15 సంవత్సరాలు ఉండదు. నీకు తెలుసా, కొత్త చీర కొనుక్కుని బీరోలో పెట్టుకున్న మహా అయితే 6 నెలలు ఉంటుందేమో, తర్వాత తుప్పెట్టేస్తుంది. అదే తుప్పు అంటే నీ భాషలో వేరేది. ఏదైనా సరే పాడైపోద్ది. కానీ ఆ దేవుడు 2000 సంవత్సరాల నుంచి పాడైపోతున్న నీ జీవితాన్ని శుద్ధి చేయాలని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప దేవుడు. వాగ్దాన సందేశాన్ని దేవుడు నీ జీవితానికి, నీ కుటుంబానికి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఏమని, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. నీకు అన్ని ఇస్తున్నాడు. సర్వోన్నతమైన స్థలం అంటే ఏంటి? చర్చా, లేకపోతే ప్రేయర్దా? నీ హృదయం ఏంటి?
నీ హృదయం సర్వోన్నతమైన స్థలం అంటే నీ హృదయము. హల్లెలూయా. నీ హృదయం నుంచి ఆయనకు మహిమ చెల్లించాలి. ఆయనకు మాత్రమే, ఆయనకు మాత్రమే. ఈ క్రిస్మస్ ఆరాధనలో 90% సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ చెల్లించేలాగా ఉండడం లేదు. అర్థమైందా? బిర్యానీ, చికెను, తర్వాత మటను, తర్వాత డ్యాన్సులు, తర్వాత స్కిట్లు, తర్వాత గిఫ్ట్లు, తర్వాత చాలా ఉంటాయి. చెప్పరు మీరు, నా చేత చెప్పిద్దాం. చాలా తెలియదు, నేను చెప్పను కదా. దేవునికి స్తోత్రం కలిగిన కాక నేను చెప్తాను. సర్వోన్నతమైన స్థలములో ఆయన మాటలు పరిశుద్ధంగా పలకబడును గాక. హల్లెలూయా. వేరే ఏమి చూడకుండా, చూడండి, ప్రశస్తంగా వచ్చారు, ప్రశస్తంగా కూర్చున్నారు, సర్వోన్నత స్థలమును దేవుని స్తుతిస్తున్నారు, ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అంతకంటే మనకి ఏం కావాలండి? అంతకంటే ఏం కావాలి? అక్కడ ఇక్కడ వేసే స్టెప్పులు అవసరం లేదు, మనకి అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు దాన్ని డీజే సౌండ్లు ఆడుతున్నారు. డీజే మిక్స్ అంటే ఏంటనుకున్నా, పాతకాలంలో టేప్ రికార్డర్ ఉండేది, అది మామూలుగానే ఉండేది. అది నలిపేసి ఎడితే అనేది. అది డీజే అంటే ఏంటనుకున్నారు? డీజే అంటే చెప్తా, డీజే అంటే నార్మల్ గా నడిచే మనిషి మామూలుగా ఉంటాడు, అదే కొద్ది సొక్క వెళ్తుంది అడిగి. ఆయనకి ఎలాగంటే మొత్తం ఇక్కడ నుంచి వానపల్లి రోడ్డు కొలిచేస్తా ఉంటాడు ఆ డీజే. ఆ డీజే మనుషులకు వచ్చేసింది. ఇప్పుడు మహాదరిద్రకరమైన విషయం ఏంటంటే, దేవుడి పాటలకు నిన్న ఒకరు స్టేటస్ పెట్టారు, హల్లెలూయా స్తుతి మహిమంట, స్టేజ్ మీద దొల్లేస్తున్నారు. ఈ దొల్లిది ఏదో ప్రార్థనలో దొల్లితే దేవుడిని కృప చూపుతాడు. స్టేజ్ మీద కింద పడుకొని క్రిస్మస్ తాత బట్టలు వేసుకుని దొల్లేస్తున్నారు. ఎంత దారుణంగా ఉన్నారు చూడండి. నిజంగా ఈ రెండు సంఘాలు చాలా కృప కలిగినవి. దేవునికి స్తోత్రం కలిగినవి. హల్లెలూయా. మీ మనసులో ఏమైనా ఒక ఆలోచన ఉందేమో, అలాంటివి ఉంటే బాగుంటుందని తుడిపోయిన బాక అంటే వాగ్దాన సందేశం. దేవదూతలు మొదటగా తెచ్చింది నీకు సదుపాయాలు ఇచ్చే సందేశం, రెండవదిగా నీకు వాగ్దానాన్ని ఇచ్చే సందేశం, మూడవదిగా శాంతి సమాధానాలు ఇచ్చే సందేశం. హల్లెలూయా. ఈ ప్రపంచం హైయెస్ట్ క్రైస్తవులు కలిగిన దేశాల్లో యుద్ధాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. తెలుసా మీకు? యుద్ధాలు ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పటి నుంచో ఉన్నాయి యుద్ధాలు. ఇప్పుడు రాష్ట్రాలు నీళ్ళ కోసం, వేరే వాటి కోసం కొట్టేసుకుని చచ్చిపోతున్నారు. జిల్లాలు కూడా చిన్న చిన్న సమస్యలతో కొట్టి చచ్చిపోతున్నారు. అంతే. ఎందుకంటే మా ఇంట్లో కూడా కొట్టి చచ్చిపోతాను అనొచ్చు మీరు, మీకోసం వాక్యం. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే అది మీకు అర్థం అవ్వాలని చెప్పండి. డైరెక్ట్ చెప్తే అసలు మా ఇంట్లో కొట్టి చచ్చిపోతుంది ఇంకెలా తెలుసు, నాకు తెలియదు, దేవుడు ప్రేరేపణ ప్రకారం చెప్తూ ఉంటే. ఇంట్లో బయట మాత్రం రంగు ఉంటుంది, బయట చాలా ప్రశాంతంగా ఉంటుంది, లోపల మాత్రం మామూలుగా ఉండదు. అసలు లోపల ఎలా ఉంటాయి? మీరు వాడే పనిముట్లన్నీ వారంలో సట్టపడతాయి, వారంలో సిల్లు పడతాయి. అవి శాంతి సమాధానాలు లేకపోతే ఉంటాయి. అలాగే ఒకరోజే తాగుతారు గ్లాసులోటి, రెండో రోజు గ్లాసు ఉండదు, కొత్త గ్లాసు కావాల్సిందే. గ్లాస్ ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు. పిల్లల్లోని లేవు శాంతి సమాధానాలు, తల్లిదండ్రుల్లో శాంతి సమాధానాలు, తల్లిదండ్రులు మనవల్లో లేవు శాంతి సమాధానాలు, శాంతి సమాధానాలు లేవు ఇప్పుడు కుటుంబాల్లో. ఈ దేవదూత చెబుతూ ఉంది, యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా బలవంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. బలమైన కార్యాలు చేసే దేవుడు, బలహీనమైన క్షణాల్లో బలమైన కార్యాలు చేసి మనల్ని బలవంతంగా నిలబెట్టే దేవుడు. ఆ యొక్క దేవుడు మన కుటుంబాల్లో శాంతి సందేశాలు ఇవ్వబోతున్నాడు. చదువు. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. చాలండి. ఇక్కడ మనుషుల్ని చేర్చుకుంటే శాంతి సమాధానాలు అవే వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. భార్య భర్తను దగ్గరికి చేర్చుకోవాలి, భర్త భార్యను దగ్గరికి చేర్చుకోవాలి. ఆవిడ వంటగదిలో ఉంటే ఈడు హాల్లో ఉంటాడు, ఈయన హాల్లో ఉంటే ఆవిడ వాకిట్లో ఉంటుంది, ఆవిడ వాకిట్లో ఉంటే ఈయన ఇంటి దగ్గరే ఉంటాడు. చేర్చుకునే ఆలోచన మీకు లేకపోతే శాంతి సమాధానాలు దొరకవు. చేర్చుకునే, మా ఇంట్లో ఎప్పుడు గోలండి, ఆ టీవీ ఆపేస్తే పోద్ది.
ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించకపోతే పోద్ది. మా ఇంట్లో 2 పిల్లలు ఉంటారండి, బాబోయ్ చిరాకు వచ్చేద్దండి. బాబోయ్ చిరాకేంటి, పిల్లల్ని నిన్ను పెంచడానికే నిన్ను దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పిల్లల మీద అతి బేభత్సమైన ఆలోచన, బేభత్సమైన ప్రేమ ఎప్పుడొస్తో తెలుసా? చచ్చికొచ్చినప్పుడే. ఆడి ఇంటి దగ్గర ఉంటాడు, ఇసగొట్టులోకి వెళ్ళి మొత్తం ఇసుకంతా దీని అతను పట్టించుకోలేదు. ఆడి మొత్తం పైనుంచి కింద టాయిలెట్ పోయి వేసుకుంటాడు, సాయంత్రం కొంపతో తీరది. చర్చిలోకి వచ్చినప్పుడు అమ్మో అందరూ చూస్తారు, జాగ్రత్త, ఏ అంటే అక్కడ ఎక్కడ కాదు, అక్కడ ఇంటి దగ్గర పిల్లల్ని అసలే పట్టించుకోరు. పిల్లలను పట్టించుకొని తల్లిదండ్రులు పిల్లల్లో శాంతి సమాధానాలతో దరికి చేర్చుకును గాక. ఈయన అంటాడు, ఏమంటాడో చూడండి, ఇదిగో బాబు యేసేపు, నీ మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడక. ఏదో అనుకున్నారు అందరూ, ఏదేదో అనుకున్నారు అందరూ. డోంట్ ఫియర్. ఆమె పరిశుద్ధాత్మ వలన మాత్రమే గర్భం ధరించింది. నేను దినాన్ని చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తూ ఉన్నాను, చెప్పాల్సిన మాట అది. ఆ రోజుల్లో వేరేగా ఉండే పెళ్ళిళ్ళు 2 ప్రదానం చేయబడింది ఆవిడికి. ప్రదానం చేయబడిన తర్వాత పెళ్ళి అయ్యే వరకు ఏముండకూడదు, గర్భం ఉండకూడదు. కానీ ఆవిడ ఎప్పటికీ మ్యారేజ్ అంటే ఆయన చేర్చుకున్నట్టుగా ఆవిడ ఏమైంది, ఆవిడని చంపేస్తారు. ఎవరిని? ఆవిడ్ని చంపేస్తారు. కాబట్టి ఈయన ఆవిడ్ని రహస్యంగా విడిచిపడేద్దాం అనుకున్నాడు, రహస్యంగా. కానీ ఆ దేవదూత వచ్చి బ్యాక్గ్రౌండ్ లో ఏం చెప్తుందంటే, బ్యాక్గ్రౌండ్ లో, బాబు నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు భయపడకో. ఈ రోజున భార్య చిన్న తప్పు చేస్తే, లేకపోతే భర్త ఏదో చిన్న తప్పు చేస్తే జీవితాంతో సూదిపిని నుంచి గుచ్చేస్తున్నారు. కరెక్ట్ గా వీక్నెస్ పట్టుకుంటారు, ఆ వీక్నెస్ మీద తప్పని పేల్చేస్తారు కూడా వెళ్ళి. నువ్వు ఆ రోజు అలాగంటే ఈయన కాలిపోద్ది. చూడండి, ఏ మనిషి యొక్క వీక్నెస్ ని దేవుడి యొక్క పిల్లలుగా ఉన్నవాళ్ళు గుర్తు చేయరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేయకూడదు కూడా. మనిషి యొక్క వీక్నెస్ ని ఎప్పుడు కూడా దేవుడి కృప చెప్పున చేయకూడదు. బాగా పాట పాడలేదు అమ్మాయి, పాపం మధ్య మధ్యలో తడపడుతుంది. నువ్వేమంటావో తెలుసా? మైకిచ్చుకునే ముందు, ఇగో ఇవాళ కూడా మొన్నట్లాగంటే అయిపోయింది, అక్కడే అయిపోయింది. ఇవాళ ఇగో మన పాడావు పాట కొంపు చేసావు, ఇవాళ అలా చేయకంటే బండెక్కుతో రే జాగ్రత్తగా వెళ్ళాడు, జాగ్రత్తగా వెళ్ళాడు ఖచ్చితంగా చెప్పమాకండి. రే జాగ్రత్త, వంట చేయమంటారు, ఇదిగో మొన్న ఉన్నాడు దరిద్రంగా మాత్రం వండగా, దరిద్రంగా ఉంటుంది. నువ్వు దగ్గరికి తీసుకునే శక్తి నీలో ఎప్పుడు వస్తుందంటే, అవతల వ్యక్తి యొక్క నెగటివ్స్ నువ్వు చూడకూడదు. డోంట్ సీ అదర్స్ నెగటివ్స్ ఇన్ యువర్ మైండ్. చేయకూడదు. అదే యేసేపు లోపల ఇంటర్నల్ గా ఫీల్ అవుతున్నాడు, ఈవిడ గర్భవతి, ఈవిడిని చంపేస్తారు, ఈవిడ ఇబ్బందుల్లో ఉంటుంది. ఒకవేళ ఆయన కూడా అనుకుంటుండొచ్చు, ఈవిడ ఇబ్బందులు ఉంది, నాకు కూడా ఇబ్బంది వస్తుంది అంటే అప్పుడు దేవత ఏమంటుంది తెలుసా? దావీదు కుమారుడైన యేసేపు. హల్లెలూయా. అక్కడ పుట్టుపూర్వతలు గుర్చేస్తుంది, దావీదు కుమారుడైన యేసేపు. ఒకసారి చూడండి, మీ బిడ్డ ఏదో రోడ్డు మీద ఉన్నాడు అనుకోండి, రోడ్డు మీద ఎవరితో గొడవ పెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు చూసినాడు ఏమన్నా, బాబు నువ్వు ఆ యేసేపు గారు కొడుకువే కదా, మీ నాన్న ఎంత మంచోడు తెలుసా అంటే అయిపోయింది అక్కడ బాంబు. అప్పుడు ఆడు గొడవ అనేసి వస్తాడు. ఇక్కడ అదే చెప్తుంది దేవదూత, దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యను చేర్చుకున్నట్టుకు ఆలోచించక, భయపడక. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తాను, చాలా కుటుంబాల్లో శాంతి సమాధానాలు కరువైపోయినాయి. ఇప్పుడున్న రోజులు అలాంటి. నీ భార్యని నువ్వు చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడక. ఎవరి కోసమో, ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో నిన్ను గేలి చేస్తున్నారని, ఎవరో ఏదో నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎవరో ఎన్నో అంటూ ఉంటారండి, అంటూ ఉంటారు. కానీ దేవుడు నీ కోసం ఏమనుకున్నాడో నీకు తెలిస్తే చాలు. హల్లెలూయా. దేవుడు నీ కోసం ఏమనుకున్నాడో తెలిస్తే చాలు. నిన్ను నీ భార్యని ఏర్పరిచింది ఆ దేవుడే. ఇన్ని సంవత్సరాలు కాపురం చేయించింది ఆ దేవుడే. ఎప్పుడైతే వాళ్ళలో నువ్వు నెగిటివ్ చూసావో అప్పుడు నీ కుటుంబం కూలిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళలో ఆ నెగిటివిటీని, ఆ యొక్క నెగిటివ్ నీ మైండ్ లో తీసావో చేర్చుకునే విధానం నీ దగ్గరికి వస్తుంది. అదే శాంతి సందేశం. హల్లెలూయా.
కొంతమంది తల్లిదండ్రుల బిడ్డలు కూడా అలాగే ఉన్నారు. బాబోయ్ మా అమ్మకు తెలిసిందనుకో చంపేస్తుంది, మీ అమ్మకు తెలిసింది చంపేస్తుంది, అందుకే నువ్వు బాగున్నావు హల్లెలూయా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి ఏమీ తెలియకుండా ఉంచుతారు. అప్పుడు కూడా దూత చెప్తోంది, బాబు నీ తల్లిదండ్రులు చేర్చుకునేటకు నువ్వు భయపడకు. భార్యకు భయపడి కొంతమంది తల్లిదండ్రులు చూడడం మానేస్తారు. అయ్యి బాబాయ్ మా ఆవిడతో తలకాయ పోటు అండి బాబాయ్. ఎందుకు తలకాయ పోటు? ఎందుకు తలకాయ పోట్లు ఉంటానే ఉంటాయి. అమృతాంజలి రాసుకుని చూడాలి. ఏంటి కొనుక్కుంటారేమో రేపు వెళ్ళి అమృతాంజలి రాసుకుని చూస్తారా? తలకాయ పోట్లు ఉంటూనే ఉంటాయి హల్లెలూయా. తలకాయ పోట్లు ఉంటూనే ఉంటాయి. నీ జీవితానికి పోటు రాకుండా చూసుకో హల్లెలూయా. మన జీవితం బాగుండాలా, మన కుటుంబాలు బాగుండాలంటే శాంతి సమాధానాలుగా మనము నిలిచి ఉండాలి. ఇంకో మాట ఉంటుంది చూడండి, 20వ వచనంలో ఇంకో మాట ఉంటుంది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆ లోపల నువ్వు ఆలోచించేది ఉంది కదా, పాపం అనుకున్నావు కదా, అది పాపం కాదు. ఏదది? పరిశుద్ధాత్మ. నువ్వు చేర్చుకునే ఆలోచన పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. కొంతమంది తోడుకోడలు ఉంటారు, తోడుకోడలు వాళ్ళకి పడదు, ఖచ్చితంగా పడదు. పడినప్పుడు ఏం చేస్తారు? ఈవిడ బయటకు వస్తే ఆవిడ బయటకు రాదు, ఆవిడ బయటకు వస్తే ఈవిడ బయటకు రాదు. కానీ బయటకు మాత్రం మీ అక్క చెల్లెలు కలిసి రండి అంటే కలిసే వెళ్తారు, ఒక్కరు కూడా మాట్లాడుకోరు. చేర్చుకోండి. అక్క అని ప్రేమగా పిల్ల, చెల్లి అని నువ్వు ప్రేమగా పిల్లాల. ఈవిడ పెద్ద ఆవిడ ఉందనుకో, పట్టించుకోవట్లేదు. అలా నేను ముందు వచ్చాను కదా, ఎవడు ముందు వస్తే ఏంటి? ప్రభు దగ్గర ఎవరు ముందు ఉన్నారో చూడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభు దగ్గర ముందు ఎవరున్నారో చూడాలా. ఎవరి ముందు వస్తే ఏంటి? ఎవరి ముందు వస్తే ఏంటండి? అందరూ బస్ స్టాండ్కి ముందు వెళ్తారు. బస్సు ఎప్పుడు వస్తే ఆవిడ ఎవడెక్కితే ఆడే ముందు. ప్రైజ్ లార్డ్. బస్ స్టాండ్కి 10 గంటలకు బస్సు, నేను తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి కూర్చున్నాను. బస్సు రాదంటే కుదరదు. 10 గంటలకు ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా 9:30 నువ్వు టిఫిన్ తింటాకి వెళ్తే బస్సు ఎక్కి వాళ్ళు ఎక్కారు. లోపల అందరూ ఎక్కేసిన తర్వాత నేను 4 గంటలకు వచ్చాను, కుదరదు, బయటకు చూసినట్ట. అలా కుదరదేవినే లైఫ్. శాంతి సమాధానం అంటే ఆయనలో ముందు ఎవరికి వస్తే వాళ్ళ జీవితంలో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ శక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని నువ్వు హేళనగా గాని అవహేళనగా గాని చూడవు, తక్కువ చేసి చూడవు. యేసుక్రీస్తు మనకు చెప్పింది అదే. నా జీవితంలో అదే జరిగింది, నీ జీవితంలో కూడా అది జరుగునుగాక. ఇంకొక వచనం చూపించి నేను ముగిస్తాను. చూడండి 24, 25 వచనాలు చూడండి. ప్రభువు దూత యేసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా. చేర్చుకున్నాడు, ఆమెను ఏం చేయలేదు, దేవదూత చెప్పినట్టు చేశాడు. వాళ్ళిద్దరికి శాంతి సమాధానాలు ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తుకు పేరు పెట్టారు. హల్లెలూయా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. మనిద్దరిలో సఖ్యత లేనప్పుడు, మనుషుల్లో సఖ్యత లేనప్పుడు, సంఘంలో సఖ్యత లేనప్పుడు, తల్లిదండ్రుల్లో సఖ్యత లేనప్పుడు, భార్యాభర్తల్లో సఖ్యత లేనప్పుడు యేసు రాడు, ఉండడు, నీకు ఆశీర్వాదం ఇవ్వడం. అర్థమైందా సందేశం? అర్థమైందా? నీ కుటుంబంలో నీలో నీకు సఖ్యత లేకపోతే ఆ యేసు నీ దగ్గరికి రాడు. సఖ్యత ఉండాల. కొంతమంది చాలా డిఫరెంట్ వ్యక్తులు ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే ఆ సంఘంలో ఏం జరుగుతుందో చూద్దామని వస్తూ ఉంటారు. ఏ సంఘాల్లో? ఒక సంఘాల్లో. ఇంకో సంఘాల్లో ఏం జరుగుతుందో అని చూస్తారు. ఇంకో సంఘాల్లో ఏం జరుగుతుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నైజీరియా అనే పట్టణం నుంచి కొంగలు వస్తాయి. ఎక్కడికి? సుదూర ప్రాంతాలకు తిరిగి. ఎందుకు రెట్ల ఇటకి. మీరు కొంగలు రావటమే చూస్తారు కానీ కంపు చేసి వెళ్తారు తెలుసా పొలాలన్నీ. వీళ్ళు అంతే. ఏం చేస్తారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో చోట ఆ కొంగలు చేసిన పని చేస్తారు. అవి శాంతి సమాధానం ఫుల్గా ఏం చేస్తాయి? తీసి పడేస్తాయి. జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నీకు దేవదూతల ద్వారా ఇచ్చిన సందేశము
మొదటిగా నీ జీవితంలో సదుపాయాన్ని ఇస్తుంది, రెండోదిగా నీ జీవితంలో వాగ్దానాలు ఇస్తుంది, మూడోదిగా నీ జీవితంలో శాంతి సందేశాలు ఇస్తుంది. ఆ మూడు నీ జీవితంలో కలుగునుగాక. ప్రార్థిద్దాం. అందరూ కళ్ళు మూయండి, తలలు వంచండి.